ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం చేద్దాం. 100 కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును. దేవుని యొక్క మనసు మనం వృద్ధి పొందాలని, ఏదో ఒక పాయింట్లో స్టక్ అయిపోవడము దేవుని యొక్క చిత్తం కాదు. చాలాసార్లు మనము ఇంతవరకే ఆశీర్వదించాలి దేవుడని మనం దేవున్నే పరిమితం చేస్తాం, కానీ దేవుని యొక్క మనస్సు మనం విస్తరించాలి, మనం ఎదగాలి, మన పిల్లలు ఆశీర్వదించబడాలి, వృద్ధిలోనికి వెళ్ళాలి. మనం ఎలాగున్నామో మన పిల్లలు అదే లెవెల్ అనాయింటింగ్, అదే లెవెల్ ఆశీర్వాదాలు కాదు, అంతకంటే ఎక్కువ విస్తరిస్తాడు. అలాగే మనల్ని కూడా ఎదగాలని ఆయన యొక్క ఆశ. చాలాసార్లు మనం ధన్యులమని దేవుడు చెప్తే మనం అనుకుంటాము ఏదో ధన్యత అనుకుంటాం, యావరేజ్ ధన్యులం అనుకుంటాం, చాలని దీవెనలు అనుకుంటాం. కాదండి, దేవుడు సంపూర్ణమైన ధన్యులుగా మనం చేయడానికి ఇష్టపడేవాడు. కాబట్టి కొంచెం ధన్యుడినైతే చాలు అనుకోవడం దేవుని చిత్తము కానే కాదు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 6 రాతి బాణలు, ఒక్కొక్క బాణలో 100 లీటర్లు నీళ్ళు పడతాయంట. మరి అంత 100 లీటర్ల నీళ్ళను మరి ద్రాక్షారసంగా మార్చాడు. ఏ ఒక్క కప్పు తగ్గిపోలేదు. దేవుడు పొంగిపోలే దీవెనలు ఇస్తాడు, వృద్ధిని దేవుడు దయచేస్తూ ఉంటాడు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను వృద్ధి పొందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎదగాలి, నువ్వు అప్డేట్ అవ్వాలి, నువ్వు గొప్పవాడిగా అవ్వాలి, నీ యొక్క కుటుంబము ఉన్నత స్థాయిలో, అత్యున్నత స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు పొంగిపోలే ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. కాబట్టి కొంచెం ధన్యత చాలు ప్రభా, కొద్దిగా చాలు ప్రభా, యావరేజ్గా ఉంటే చాలు ప్రభా అనడానికి కాదు. ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఎవరైతే ఎక్కువగా ఆశిస్తారో, ఎక్కువ దేవుని నుండి ఆశిస్తారో, ఖచ్చితంగా దేవుని యొక్క మనసు తెలుసుకొని వృద్ధిలోనికి వెళ్ళాలి. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు, మహిమ కార్యాలు చేస్తాడని నమ్మిన వారు ఖచ్చితంగా దేవుని అడుగుతారు. ఈరోజు మనం అడుగుదామా? దేవా, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా చదువుని, నా జ్ఞానంని, నా డబ్బుని, నా జాబ్ని, నా బిజినెస్ని నువ్వు వృద్ధి పొందిస్తావని నమ్ముచున్నానని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడవు తండ్రి, వృద్ధినిచ్చే దేవుడవు నీవు నాయన. నీ ప్రజలు, నీ బిడ్డలు ఎదగాలని కోరుకుంటావు, విస్తరించాలి, వృద్ధిలోనికి వెళ్ళాలని కోరుకుంటావు. ఎక్కడున్నారో అక్కడ ఆగిపోవడం కాదు, ఎక్కడున్నారో అక్కడ స్టక్ అయిపోవడం నీ చిత్తం కాదు. బిడ్డలు నాయన ప్రభా, వారికి నువ్వు సహాయం చేస్తే విస్తరిస్తారు నాయన. నీ సహాయము మమ్మల్ని వృద్ధిలోనికి తీసుకెళ్తాను. మిమ్మల్ని మేము ఆశ్రయిస్తున్నాము నాయన ప్రభా. ఆశ్రయించినంత కాలం ఆ రాజు ఎలాగైతే వృద్ధి పొందుకున్నాడో మేము కూడా వృద్ధి పొందుకుంటామని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వృద్ధిలోనికి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్టక్ అవ్వడం దేవుని చిత్తం కాదు. ముందుకు వెళ్ళండి, దేవుని యొక్క శక్తితో వెళ్ళండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఇంక్రీజ్ మీ లార్డ్ అని కమెంట్లో పెట్టండి, ప్రార్థన కూడా చేయండి. సీ యూ టుమారో అండ్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ బ్లెస్డ్ డే.